హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదా నైట్ డిన్నర్‌లోకి అప్పటికప్పుడు ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే అటుకులు, రాగి రొట్టెని చేసుకుందాము. ఇందుకోసం అటుకులు తీసుకొని శుభ్రంగా 1 లేదా 2 సార్లు వాష్ చేసుకున్నాక జస్ట్ నీళ్లు మాత్రం చిలకరించుకొని దీన్ని నానబెట్టుకోవాలండి 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత అటుకులని మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రాగి పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్టు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాక, ఇప్పుడు సరిపడా నీళ్ళని పోసుకొని పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్‌కి ఆయిల్ రాసుకొని చపాతీలాగా రౌండ్‌గా పలుచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్‌తో గ్రీస్ చేసుకున్నాక మనం ఒత్తి పెట్టుకున్న రొట్టెని వేసేసుకొని, ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత పైనుంచి ఇంకొకసారి ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఈ విధంగా మెల్లగా ఇంకొక వైపుకు తిప్పుకొని ఆయిల్‌ని అప్లై చేసుకొని, 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. చూడండి మన రాగి రొట్టె అనేది 2 వైపుల నుంచి కూడా చక్కగా కాలిపోయింది. అంతేనండి. ఎంతో హెల్తీ అయిన, రుచిగా ఉండే మన అటుకులు, రాగి పిండి రొట్టె రెడీ.